హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్కి సంబంధించి సుదీర్ఘంగా విచారణలు జరుగుతున్నాయి. ఇప్పటికే సుదీర్ఘ విచారణలు పూర్తయ్యాయి. నిన్న కూడా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారి తరపున ఇద్దరు సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా తన వాదనలు వినిపించారు. ఈరోజు ఏపీసీఐడి తరపున రోహిత్కి తన వాదనలు వినిపించారు. రోహిత్కి వాదనల తర్వాత మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఈ కేసు పైన తదుపరి విచారణని శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న ఈరోజు 2 రోజుల పాటు జరిగిన మొత్తం వాదనలు 17A చుట్టూ తిరుగుతున్నాయి. 17A వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అని చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తుంటే 17A ఆయనకు వర్తించదు అనేది ఏపీసీఐడికి సంబంధించిన రోహిత్గి చెప్తున్న మాట. గతంలో ఏసీబీ కోర్టులో కావచ్చు, తర్వాత హైకోర్టులో కావచ్చు, ప్రస్తుతం సుప్రీంకోర్టులో కావచ్చు, పదే పదే చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు చెప్తూ వస్తున్న మాట 17A. 17Aని ఒక బ్రహ్మాస్త్రంగా భావిస్తూ ఉన్నారు ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి. 17A ద్వారా రిలీఫ్ వస్తే ఫర్దర్గా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది చంద్రబాబు తరపున లాయర్లకు సంబంధించిన స్ట్రాటజీగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అది ఆయనకు ఆ సెక్షన్ 17A సెక్షన్ ఆయనకు వర్తిస్తుంది అనే వాదనలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు గతంలో రోహిత్కి కర్ణాటకకు సంబంధించిన ఒక కేసు వాదించిన సందర్భంగా అక్కడున్న ఒక ప్రజాప్రతినిధికి 70A వర్తిస్తుంది అని వాదించారు. ఇక్కడ ఈ కేసుకు వచ్చేసరికి ఆయన ఇది వర్తించదు అని వాదిస్తున్నారు. ఆయన డబుల్ స్టాండర్డ్గా ఉన్నారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే ఈరోజు ఫిజికల్గా కోర్టుకు అటెండ్ అయ్యి మరీ వాదనలు వినిపించారు. 17A పైన వాళ్ళు చేసిన వాదనకు కోర్టు కన్విన్స్ అవ్వలేదు అనేది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. 17A పైన ఇంత ప్రొలాంగ్ చేయటం కాకుండా ఆల్టర్నేట్ మెథడ్స్, మెరిట్స్, డిమెరిట్స్లోకి వెళ్ళుంటే బెయిల్ రావడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉండేది. అనవసరంగా 17Aని పట్టుకొని వేలాడుతున్నారు అంటూ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతున్నమాట. ఏంటి 17A? 17A ప్రకారం ప్రజాప్రతినిధిని ఇటువంటి కేసులో అరెస్ట్ చేస్తున్నప్పుడు గవర్నర్కి సమాచారం ఇవ్వాలి. అది ఆయనకు వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ఆ 17A వర్తిస్తుంది కాబట్టి ఆయనకి గవర్నర్కి చెప్పకుండా ఆయన అరెస్ట్ చేశారు. కాబట్టి ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసుగా చూసి ఇది కేసును కొట్టేయండి అనేది వాళ్ళు చెప్తున్నమాట. కానీ ఏపీసీఐడి వాదన ఏంటి? ఈ స్కామ్ జరిగిన టైంకి చట్టంలో 17A సవరణ లేదు, ఈ క్లాజ్ లేదు, ఎఫ్ఐఆర్ అయిన టైంకి కూడా ఇది లేదు, కాబట్టి 17A ఆయనకు వర్తించదు అనేది ఏపీసీఐడి చెప్తున్నమాట. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు, అది నమోదైనప్పటికీ కొత్తగా ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చే నాటికి చట్టం ఉంది కాబట్టి ఎందుకు వర్తించదు అనేది చంద్రబాబు తరపున లాయర్లు వేస్తున్న ప్రశ్న. ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వస్తున్న డౌట్ ఏంటంటే ఇది ప్రొసీజరు, క్లాజులు, చట్టం అవినీతిని బయటికి వచ్చేలా ఉండాలా. ఏసీబీకి సంబంధించిన అవినీతిని ఏసీబీ ఇంటెన్షన్, ప్రభుత్వం ఇంటెన్షన్, చట్టం చేసిన ఇంటెన్షన్ కూడా అవినీతి పనులని కాపాడడం కాదు కదా, అవినీతి జరిగిందో లేదో తేల్చడానికి కదా చట్టాలు ఉంది. చట్టంలోని క్లాసులు బేస్ చేసుకుని అవినీతి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎలా సమర్థనీయం? అల్టిమేట్గా అక్కడ తప్పు జరిగిందా లేదా, ఏం తప్పు జరిగింది ఏంటి అనే దానిపైన ఎందుకు ఫోకస్ పెట్టట్లేదంటూ సాక్షాత్తు న్యాయమూర్తే మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన స్కామ్లో మిగతా 90%కి సంబంధించిన సంగతి ఏంటి అని న్యాయమూర్తి ప్రశ్నించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎవరు ఎన్ని ప్రశ్నించినప్పటికీ కేసుకు సంబంధించిన మెరిట్స్లోకి వెళ్ళే ప్రయత్నం చంద్రబాబు తరపు లాయర్లు చేయకుండా 17A చుట్టూ తిప్పుతున్నారు. 17A చుట్టూ తిప్పడం ద్వారా మరింత ప్రొలాంగ్ అవ్వడం ద్వారా ఆయనకి మరింత నష్టం కలుగుతుందో అలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. ఇన్ కేస్ దీనిపైన ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే, జరుగుతున్న వాదనలు చూస్తే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కేసు ఇప్పట్లో తేలదు అని. క్వాష్ చేయడం అంటే అంత సాధారణమైన ఇష్యూ కాదు. క్వాష్ చేసిన సందర్భంలో గతంలో కూడా చాలా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, సిఐడికి సంబంధించిన కేసులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల పైన పెట్టిన కేసులు కావచ్చు, క్వాష్ అయిన సందర్భాలు చూసాం. ఆ సందర్భాల్లో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో విచారణలు క్వాష్ పిటిషన్ల పైన జరగవు. క్వాష్ పిటిషన్కి సంబంధించి ప్రాథమికంగా కోర్టు కన్విన్స్ అవుతే ఇమీడియట్గా కేసులన్నింటినీ క్వాష్ చేసేస్తుంది. ఇక్కడ చేయకుండా ఏసీబీ కోర్టులో, హైకోర్టులో, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాదాపు సుదీర్ఘంగా ఇంత సీనియర్ అడ్వకేట్స్ వాదనలు చేస్తున్నప్పటికీ తేలట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అడ్వకేట్లు చేస్తున్న వాదన, ఆ వాదనలో ఏ స్థాయిలో బలం ఉంది, ఏ స్థాయిలో ఆ వాదనలో పస ఉంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇదే సమయంలో మరోవైపు పిటి వారెంట్ల పేరుతో ఏపీసీఐడి ఏసీబీ కోర్టులో ఇంకా పిటిషన్లు వేస్తూ ఉంది, ఇంకొన్ని పిటిషన్లకు రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఈ పర్టికులర్ కేసును కొట్టేయండి, ప్రొసీజర్ ఫాలో కాలేదు అనే చంద్రబాబు తరపు లాయర్ల వాదన చంద్రబాబు నాయుడు గారికి నష్టం చేస్తుంది అని టీడీపీని సమర్థిస్తున్న న్యాయ నిపుణుల బృందం కూడా మాట్లాడుతోంది. సో ఇప్పుడు 17A పైన ఇంత సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాత మళ్ళీ శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం చంద్రబాబు తరపు లాయర్లు ఫిజికల్గా అటెండ్ అవ్వాలని, నేను జూమ్లో అటెండ్ అవుతానంటూ సాల్వే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో శుక్రవారమైనా రిలీఫ్ దొరుకుతుందా అంటే దొరుకుతుందని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బలంగా నమ్మే పరిస్థితిలో లేరు. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం 17Aకి సంబంధించి ప్రభుత్వం ఏపీసీఐడి వ్యవహరించిన తీరుపైన సుప్రీంకోర్టుకు ఇసుమంతైనా అనుమానం లేదు. అనుమానం ఉంటే ఏపీసీఐడి తరపున వాదనలు వినిపిస్తున్న రోహిత్కి మరిన్ని ప్రశ్నలు అడగడానికో లేకపోతే ఆయన ఆర్గ్యుమెంట్ని ప్రొలాంగ్ చేయడానికి సంబంధించి పాసిబిలిటీ ఉండేది. ఎన్ని గంటలు వాదించినా 17A వర్తిస్తుంది అని మాత్రమే చెప్తూ చంద్రబాబు లాయర్లు మాట్లాడుతున్నారు. అది ఎందుకు వర్తించదో చెప్పే ప్రయత్నం రోహిత్కి చెప్తున్నారు. సుప్రీంకోర్టు దీనిపైన డెసిషన్ ఇంకా తీసుకోలేకపోతోంది. సో రేపొద్దున దీనికి సంబంధించి మరింత వాదనలు జరుగుతూ ఇంకా ప్రొలాంగ్ జరిగిన తర్వాత కూడా, ఇంకా ఆలస్యం అవుతే కూడా 17Aకి సంబంధించి వర్తిస్తుందా వర్తించదా అనే దానిపైన సింగిల్ జడ్జి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఈవెన్ ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏమైనా ఒక పాజిటివ్ డెసిషన్ రావచ్చు అంటే 17A వర్తిస్తుందా లేదా అనే దానికి సంబంధించి ఒక విస్తృత ధర్మాసనానికి ఈ కేసుని రిఫర్ చేయొచ్చు అంటున్నారు. విస్తృత ధర్మాసనం దీనిపైన విచారణ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది అంటున్నారు. సో విస్తృత ధర్మాసనం ఇచ్చే తీర్పు అల్టిమేట్గా ఫైనల్ అవుతుంది. ఫర్దర్గా దేశంలో జరిగే చాలా కేసులకు, ఇటువంటి కేసులకు అదొక ఎగ్జాంపుల్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే మరి కొంత సమయం, అది కొంత సమయమా మరింత సమయమా తెలియదు, కానీ సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చంద్రబాబు తరపు లాయర్లు వేసిన ఎత్తుగడ ఆయన్ని ఇబ్బంది పెట్టబోతోంది. ఆ 17A ఆయనకు కష్టాలు తెచ్చిపెడుతోంది. ఆ 17Aకి సంబంధించిన వాదనలు చేస్తూ 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 ముందుకు వెళ్ళి చంద్రబాబు తరపు లాయర్లు ఇక వెనక్కి రాలేక దాని చుట్టూనే తిప్పుతూ కేసులో బలం ఉందా లేదా అనే దానికి సంబంధించి బయట నుంచి చూస్తున్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇంకా మిగతా కేసులకు సంబంధించి కూడా, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు దాఖలు చేశారు. నిన్న తీర్పు ఏసీబీ కోర్టు చెప్పింది, బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. సేమ్ టైం ఏపీసీఐడి వేసిన కస్టడీ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. ఈరోజు హైకోర్టు ముందుకు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కూడా హైకోర్టు తీసుకోలేదు. సో సమీప భవిష్యత్తులో ఆయనకి రిలీఫ్ దొరికే అవకాశం కనపడట్లేదు. ఈ అవకాశం లేకపోవడం వెనుక చంద్రబాబు నాయుడు గారు ఇంకా జైల్లోనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రావడం వెనుక చంద్రబాబుకు సంబంధించిన లీగల్ టీమ్ ఫెయిల్యూర్, లీగల్ టీమ్ రాంగ్ స్ట్రాటజీ కారణంగా భావించే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా జరుగుతున్న చర్చ 17A కొంప ముంచుతోందా అని. అది తేలాలంటే మరి కొంత సమయం పట్టబోతోంది. థ్యాంక్ యూ.